హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అయితే నేను జనరల్ స్టడీస్ పేపర్ 3 గురించి అయితే చెప్పబోతున్నాను. అంతకంటే ముందు నేనైతే యాక్చువల్లీ మెయిన్స్కి సంబంధించి క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి, ఎస్ఏ పేపర్ గురించి, జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. అది ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశా. సో ఇంకెవరైనా సరే ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఎందుకంటే ఈ మధ్య నోటిఫికేషన్స్ కూడా అందరికి వెళ్ళడం లేదు. సో అందుకని చెప్పేసి ఒకసారి ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో ఆ డౌట్స్ ఆ వీడియోస్లో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఆ వీడియోస్ చూస్తే. సో ఇంకా ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసరికి అయితే జనరల్ స్టడీస్ పేపర్ 3 అనమాట. సో దీనిలో వచ్చేసరికి అయితే ఏ సిలబస్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అండ్ సిలబస్ అంటే ఏ బుక్స్ చదవాలి, అవన్నీ అయితే మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోతే, ఎందుకంటే లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది. అలా రికమెండ్ అయిందనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినట్టే చాలా మందికి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. సో లైక్ చేయడం అయితే అసలు మర్చిపోతూ, మీ డౌట్స్ మెయిన్గా మీ డౌట్స్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో జనరల్ స్టడీస్ పేపర్ 3. సో దీనిలో వచ్చేసరికి అయితే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయన్న ఫస్ట్ అయితే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నది అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి అయితే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే బయోడైవర్సిటీ ఆర్ అగ్రికల్చర్ ఉంటుంది. అన్నాను, చూసుకొని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అయితే సెక్యూరిటీ ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకేనా, మళ్ళీ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎకనామిక్ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బయోడైవర్సిటీ ఆర్ అగ్రికల్చర్ రెండు మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎన్విరాన్మెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంటర్నల్ సెక్యూరిటీ, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ వీటికి సంబంధించి సిలబస్ వీటికి సంబంధించిన బుక్ లిస్ట్ అనేది తర్వాత చెప్పుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటన్నది అయితే చూసేద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను, GS1 GS2 సేమ్ ఉన్నాయి కదా. సో సేమ్ జనరల్ స్టడీస్ 3 కూడా సేమ్ అనమాట ప్యాటర్న్, క్వశ్చన్ ప్యాటర్న్ వచ్చేసరికి ఎలా అంటే సేమ్ 1 to 10 క్వశ్చన్స్ ఏమో, అంటే టోటల్గా అయితే 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 1 to 10 క్వశ్చన్స్ వచ్చేసరికి అయితే 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. అండ్ 11 to 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసరికి అయితే 15 మార్క్స్ 15 మార్కుల క్వశ్చన్స్ అనమాట. అండ్ 1 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవేమో 250 వర్డ్స్ అనమాట, 150 వర్డ్స్ అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ 150 వర్డ్స్లోనైతే రాయాల్సి ఉంటుంది. అండ్ మార్క్స్ వచ్చేసరికి అయితే 10 మార్క్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి బాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 11 to 20 ఉంటాయి కదా. సో 11 to 20 క్వశ్చన్స్కి వచ్చేసరికి అయితే 250 వర్డ్స్ ఉంటాయి అనమాట. సో 250 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది అనమాట, అంటే 250 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. సో మార్క్స్కి వచ్చేసరికి అయితే 15 మార్క్స్ 15 మార్కులు అనమాట ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి. సో అన్ని క్వశ్చన్స్ మళ్ళీ చెప్తున్నా, 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక్క క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకపోతే అది కన్సిడర్ చేయరు ఆ పేపర్ని. ఓకే, మీకు రాకపోయినా సరే జస్ట్ ఓన్లీ అటెంప్ట్ చేసి వదిలేయండి, తర్వాత మనం ఏం చేయాలి రాకపోయినప్పుడు. ఓకే, అటెంప్ట్ అయితే కన్ఫర్మ్గా చేయాలి, లేకపోతే స్ట్రైక్ చేసేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్, ప్రతిసారి చెప్తున్నా. ఇది చాలా అంటే మిస్టేక్ చేయకుండా ఉంటారని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే టైం డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. అంటే 20 క్వశ్చన్స్ని 3 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 3, ఈ 3 పేపర్స్ సేమ్గానే ఉంటాయి అనమాట. అంటే క్వశ్చన్స్ కానీ, అంటే క్వశ్చన్ ప్యాటర్నింగ్ కానీ, లేకపోతే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నది కానీ సేమ్ ఉంటాయి. మార్క్స్ కూడా అంటే చెప్పాను కదా, 1 to 10 క్వశ్చన్స్కి వచ్చేసరికి అయితే ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే 10 మార్క్స్ అండ్ 150 వర్డ్స్లో రాయాలి. అండ్ 11 to 20 క్వశ్చన్స్ వచ్చేసరికి అయితే 15 మార్క్స్ 250 వర్డ్స్లో రాయాలి. ఇంకా టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి అయితే 3 అవర్స్. టోటల్ మార్క్స్ వచ్చేసరికి అయితే 250 మార్క్స్ అనమాట. ఓకేనా, సేమ్ జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 సేమ్ ఉంటుంది. కానీ జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి అయితే చేంజ్ అవుతుంది అనమాట. అంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారన్నది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే వెయిట్ చేయక తప్పదు. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ వీడియో అంటే జనరల్ స్టడీస్ పేపర్ 3 గురించి అయితే తెలుసుకోండి. జనరల్ స్టడీస్ పేపర్ 4 గురించి అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకే, అండ్ చెప్పేసాను క్వశ్చన్ ప్యాటర్న్ చెప్పేసాను, టైం డ్యూరేషన్ చెప్పేసాను, అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అనేది కూడా చెప్పేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సబ్జెక్ట్స్కి సంబంధించి ఇది ఏంటంటే బుక్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ.
చూడండి మళ్ళీ చెప్తున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి అయితే మీ దగ్గర ఏ కోచింగ్ అంటే మీరు పలానా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ మీ దగ్గర అవైలబుల్గా ఉంది అని అంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్నే ఫాలో అవ్వండి, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీకి అది సరిపోతుంది. అండ్ సైన్స్కి వచ్చేసరికి అయితే మీకు సైన్స్ మీద అంత పట్టు లేదనుకోండి, అలాంటప్పుడు అయితే 6th to 10th కానీ 6th to 10th క్లాస్ సరిపోతుంది, 6th to 10th కానీ 6th to 12th కానీ, ఓకేనా. అంటే 12th బయాలజీకి వచ్చేసరికి అయితే అంటే లాస్ట్ 4 చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అందుకనేసి 6th to 10th క్లాస్ సైన్స్కి సంబంధించి అయితే బుక్స్ అయితే చదవండి, అంటే చూడండి. ఎందుకంటే మీకు సైన్స్ మీద అంత పట్టు లేకపోతే, ఓకే, లేదు మాకు సైన్స్ మీద మంచి అవగాహన ఉంది, మేము సైన్స్ బ్యాక్గ్రౌండే అనుకుంటే ఓకే, మీరు అంటే 11th 12th ఆ బుక్స్ చదివేసిన తర్వాత మీరు ఏదైనా కోచింగ్ మెటీరియల్ చదువుకుంటే సరిపోతుంది, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ చదువుకుంటే సరిపోతుంది సైన్స్కి వచ్చేసరికి. అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి అయితే చెప్పాను సేమ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఏదో ఒకటి చదవండి సరిపోతుంది. నేను పలానా అని చెప్పట్లేదు, నేను ఇంతకుముందు వీడియోస్లో విజన్ ఐఏఎస్ మెటీరియల్ మెన్షన్ చేయడానికి కారణం అవి పీడిఎఫ్స్ కొంచెం అవైలబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి అదైతే మెన్షన్ చేశాను. బట్ ఇప్పుడు వచ్చేసరికి అయితే చాలా అవైలబుల్గా దొరుకుతున్నాయి, చాలా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ అవైలబుల్గా దొరుకుతున్నాయి. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఫాలో అవ్వండి, పలానాదే ఫాలో అవ్వాలని లేదు. ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ సేమ్గా అంటే సేమ్ కంటెంట్ని ఇస్తాయి, కాకపోతే అంటే డిఫరెంట్ వేస్లో ఇస్తాయి అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి అయిపోయింది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంకోటి మెన్షన్ చేయడం మర్చిపోయాను, న్యూస్. రెగ్యులర్గా న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈవెన్ నిజంగా మీకు చెప్తే నమ్మరు, సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నది చూసారు, ఓన్లీ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఫాలో అయ్యి మెయిన్స్ అటెంప్ట్ చేసి యూపీఎస్సీ క్రాక్ చేసిన ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. సో అంటే వాళ్ళ ఇంటర్వ్యూస్లో వాళ్ళు మెన్షన్ చేశారు, మేము సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి అయితే మరీ అంత ఫాలో అవ్వలేదు, జస్ట్ సైన్స్కు ఓన్లీ ఎన్సీఆర్టీస్ అండ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ కానీ సమ్ ఏదైనా ప్రిపేర్ అయ్యాం. ఇంకా టెక్నాలజీకి వచ్చేసరికి అయితే కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ ప్రిపేర్ అయ్యామని చెప్పేసి చాలామంది అంటే ఇలా చదివిన వాళ్ళు కొంతమంది టాపర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే టాపర్ టాక్స్లో కానీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ టాపర్స్ చెప్పిన డేస్ అయితే అంటే చెప్పిన ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట, చెప్పిన వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇలా కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. అందుకే చెప్తున్నా, మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేవి అంత ఇంపార్టెంట్, ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదివి న్యూస్ ఫాలో అవ్వి క్రాక్ చేసిన వాళ్ళు కూడా, అంటే క్రాక్ అంటే మెయిన్స్కి అటెంప్ట్ చేసి మార్క్స్ తెచ్చుకున్న యాస్పిరెంట్స్ కూడా ఉన్నారు అని చెప్పడానికి అయితే చెప్తున్నాను, ఓకే. సో అంత ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ప్రతిదానికి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో అదే అనమాట. సో న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటూ చదవండి సైన్స్ అండ్ టెక్నాలజీకి. సైన్స్ అండ్ టెక్నాలజీకి అనే కాదు, జిఎస్ పేపర్ 3 మొత్తానికి న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేస్ మొత్తం వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్కి నేను మెన్షన్ చేయాల్సి వస్తుంది, బట్ నేను మెన్షన్ చేయను, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్కి అది అవసరం. చూస్తారు కదా మీరే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్స్కి వచ్చేసరికి అయితే ఎకానమీకి వచ్చేసరికి 6th నుంచి ఉండవు, 9th to 12th ఎన్సీఆర్టీస్ అయితే ప్రిపేర్ అవ్వండి. 9th to 12th ఎన్సీఆర్టీస్లోకి వచ్చేసరికి అయితే మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది అనమాట, 12th అనుకుంటుంది. మైక్రో ఎకనామిక్స్ అనేది ఉంటుంది, చూడండి, మైక్రో ఎంఐ, ఓకేనా. మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది, అది అంత అవసరం లేదు పర్టికులర్గా, అది స్కిప్ చేసినా పర్వాలేదు. మైక్రో ఎకనామిక్స్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ. సో ఓకేనా. అండ్ మిగతా 3 ఏవైతే ఉంటాయో అంటే మిగతా అంటే 11th and 12thలో వచ్చేసరికి అయితే 4 ఎకనామిక్స్ ఉంటాయి. 11th and 12th వచ్చేసరికి అయితే 4 ఎకనామిక్స్ బుక్స్ ఉంటాయి. అండ్ 9th ఒక్క నిమిషం అండి, 9, 10, 11, 12 ఓకే. మొత్తం వచ్చేసరికి అయితే ఎన్సీఆర్టీస్ ఎకనామిక్స్కి వచ్చేసరికి అయితే 9th ఉంటుంది, 10th ఉంటుంది అండ్ రిమైనింగ్ 4, మొత్తం 6 ఎన్సీఆర్టీస్ ఉంటాయి. 9 to 12 వచ్చేసరికి అయితే 6 ఎన్సీఆర్టీస్ ఉంటాయి. బట్ దీనిలో ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ స్కిప్ చేసేయండి, అంటే రిమైనింగ్ 5 కంపల్సరీగా చదవాల్సినవి, ఓకేనా. ఎన్సీఆర్టీస్ ఎలా అని చెప్పేసి ప్రతి సబ్జెక్ట్కి స్కిప్ చేసి ఎన్సీఆర్టీస్ ఉంటాయేమో అని అయితే అనుకోవద్దు, జస్ట్ ఓన్లీ ఎకనామిక్స్కి మాత్రమే. మైక్రో ఎకనామిక్స్ అంత ఇంపార్టెంట్ కాదని చెప్తారు. సో అందుకని చెప్పేసి ఈవెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను చెక్ చేసినప్పుడు కూడా మరి దాని మీద అంత పర్టికులర్గా క్వశ్చన్స్ అయితే అడగడం లేదు. సో అందుకని చెప్పేసి మైక్రో ఎకనామిక్స్ని స్కిప్ చేస్తున్నాను, నేనైతే మాత్రం స్కిప్ చేస్తున్నాను మైక్రో ఎకనామిక్స్ చదవడం వల్ల. మ్యాక్రో ఎకనామిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఓకే. మ్యాక్రో ఎంఏ ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ, ఓకే. సో అదనమాట 9th నుంచి 12th ఎన్సీఆర్టీస్ అయితే చదవండి. చదివిన తర్వాత ఒక్క నిమిషం, రమేష్ ఆర్ సింగ్ బుక్, ఈ బుక్ అయితే చదవండి. ఈ బుక్ చాలామంది ఇప్పుడు ఎకనామిక్స్కి వచ్చేసరికి అయితే చాలామంది అడుగుతున్నారు అనమాట. అంటే ఇంకా 2 అదర్ బుక్స్ ఉంటాయి అన్నమాట. నితిన్ సింగ్ అనే బుక్ ఒకటి ఉంటుంది, అండ్
నెక్స్ట్ వచ్చేసరికి అయితే సంజీవ్ వర్మ సార్ బుక్ ఒకటి ఉంటుంది. సో ఈ రెండు నితిన్ సింఘానియా ఆర్ సంజీవ్ వర్మ ఈ రెండిట్లో నేను ప్రిపేర్ అవ్వాలని అయితే అడుగుతున్నారు. సో నేనైతే మాత్రం ఇది రమేష్ సార్ సింగ్ బుక్ ఫాలో అవుతాను. లేదు మీకు ఇంకా చెప్తున్నా, లేదు మేము ఈ బుక్ ఫాలో అవ్వదలుచుకోలేదు, మాకు ఇంకా కొత్తగా ఒక బుక్ చెప్పండి అని అనుకుంటే లేటెస్ట్గా అయితే వివేక్ సింగ్ నుంచి చెప్పేసి ఎకనామిక్స్ బుక్ అనేది ఒకటి ట్రెండ్ అవుతుంది. ఇవే నేను రీసెంట్గా చెక్ చేశాను అనమాట. బుక్ అంటే రీసెంట్గా ఒకసారి ఒక లుక్ వేసాను అనమాట. చాలా బాగుంది బుక్, నిజంగా చెప్తున్నా. ఈవెన్ ఎవరైనా సరే ఎకనామిక్స్కి వచ్చేసరికి మెయిన్ బుక్స్ ఇంకా ఎవరు కొనుక్కోకపోతే చెప్తున్నా, ఎవరు కొనుక్కోకపోతే ఇంకా కొనుక్కోవాలన్న ఆలోచనలో ఉంటే మెయిన్ బుక్స్కి వచ్చేసరికి అయితే యూ గో విత్ వివేక్ సింగ్. ఓకేనా, రమేష్ సింగ్ సార్ కాదు, వివేక్ సింగ్. రెండు ఒకేలా ఉంటాయి, సింగిలే కదా. సో వివేక్ సింగ్ సార్ బుక్ ఒకటి ఉంటుంది. నాకైతే బాగా అనిపించింది అనమాట బుక్. అంటే ఆ పీడిఎఫ్ ఉంది నా దగ్గర, ఆ పీడిఎఫ్ చదువుతున్నప్పుడు నాకైతే బాగా అనిపించింది. ఈవెన్ ఈ బుక్ కంటే బాగా అనిపించింది నాకైతే. అంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. టాపిక్ అనేది కొంచెం ఈజీ వేలో అర్థమవుతుంది. అలా అని చెప్పేసి నేను అది ప్రిపేర్ అవ్వలేను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ బుక్ అయితే కొనేసాను కదా. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తా ఫ్లక్చుయేట్ అవ్వద్దని చెప్పేసి, బుక్స్ అనేవి చేంజ్ చేసుకోవద్దని చెప్పేసి. సో నేనైతే ఈ బుక్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను, ఈ బుక్కే చదువుతాను. అంటే ఈవెన్ ఇన్ కేస్ ఒకవేళ ఈ బుక్లో నాకు ఏమైనా టాపిక్స్ కొంచెం కష్టంగా అనిపించాయి అంటే అప్పుడు ఒకసారి ఆ బుక్లో ఉన్న టాపిక్స్కి ఒక బుక్ వేస్తాను అంతే. అంతకు మించి అయితే నేనైతే చేయను. ఎవరైతే ఎకనామిక్స్కి ఇంకా మెయిన్ బుక్స్ ఏది తీసుకోలేని వాళ్ళు ఉంటే మాత్రం సంజీవ్ వర్మ సార్ బుక్ కాదు, నితిన్ సింఘానియా సార్ బుక్ కాదు, వెళ్ళండి వివేక్ సింగ్ బుక్ ఒకసారి చూడండి. వివేక్ సింగ్ సార్ది చాలా బాగుంది బుక్ అయితే మాత్రం. నేనైతే చూసాను, నాకైతే బాగా అనిపించింది. అందుకనే నేను పర్టికులర్ ఏ బుక్కి ఇంత పర్టికులర్గా చెప్పలేదు, బట్ ఈ బుక్ ఎందుకో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. కొంచెం ఈజీ వేగా అర్థమవుతుంది. ఈవెన్ సిలబస్ కూడా ఉంటుంది అన్నమాట. సిలబస్కి అనుగుణంగా, ఓకే ఇది కరెక్ట్ వర్డ్, సిలబస్కి అనుగుణంగా బుక్ అయితే ఉందనిపించింది. చాలా బాగుంది బుక్. ఎవరైనా ఇంకా బుక్ కొనుక్కోకపోతే గో విత్ వివేక్ సింగ్ సార్ బుక్. ఓకేనా, ఎకనామిక్స్కి వచ్చేసరికి ఈవెన్ బడ్జెట్ ఇంపార్టెంట్, ఎకనామిక్స్ సర్వే ఇంపార్టెంట్, అండ్ న్యూస్ పేపర్ ఇంపార్టెంట్, అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ఇది మాత్రం పక్కా ఉండాలి. ఓకేనా, సర్వే బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ చెప్పాలంటే బడ్జెట్ వచ్చేసరికి అయితే సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేశారు బడ్జెట్ అని. సో బడ్జెట్ ఇంపార్టెంట్, ఎకనామిక్ సర్వే కూడా ఇంపార్టెంట్ ఎకనామిక్స్కి వచ్చేసరికి అయితే. ఓకేనా, బడ్జెట్ అండ్ మరి ఎకనామిక్ సర్వేకి ఏ బుక్ ఫాలో అవ్వాలని అడుగుతారా? దాన్ని ఫాలో అవ్వాల్సిన లేదు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ ఉంటాయి. బడ్జెట్ సర్వే, ఎకనామిక్ బడ్జెట్కి, సర్వేకి, ఎకనామిక్ సర్వేకి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ ఈజీగా దొరికేస్తే మీరు ఆ బుక్స్ అయితే ఆ మెటీరియల్ అయితే చూసుకొని చదువుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కరెంట్ అఫైర్స్ చెప్పేసాను, అండ్ న్యూస్ పేపర్ కూడా చెప్పేసాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే అగ్రికల్చర్ ఆర్ బయోడైవర్సిటీ. దీనికి వచ్చేసరికి అయితే న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఉండండి, కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి, లేటెస్ట్ ఇష్యూస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈవెన్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనం ఆల్రెడీ జాగ్రఫీ ఎకనామిక్స్లో కూడా టచ్ అవుతుంది అక్కడక్కడ, అండ్ జాగ్రఫీలో కూడా టచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎన్విరాన్మెంట్లో కూడా టచ్ అవుతుంది అనమాట. సో దీనికి అంత పర్టికులర్గా ఒక బుక్ ఏం అవసరం లేదు. ఈవెన్ ఒక బుక్ని మెన్షన్ చేయండి అంటే మ్యాక్సిమం ఈ జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ న్యూస్ రిలేటెడ్ ఇష్యూస్, న్యూస్ని, కరెంట్ అఫైర్స్ని అలాగే ఫాలో అవుతూ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ ఇవి చదువుతాం కదా. వీటిలోనే ఈ అగ్రికల్చర్ ఆర్ బయోడైవర్సిటీకి సంబంధించి ఆల్రెడీ కవర్ అవుతాయి అన్నమాట, చాలా వరకు కవర్ అవుతాయి. సో అందుకని దీనికి స్పెసిఫిక్ ఒక బుక్ అవసరం లేదని నా ఒపీనియన్. ఓకే, నేను చూసినంత వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లేదు మాకు ఒక మెటీరియల్ చెప్పేయండి అని అనుకుంటారా, మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అయితే ఫాలో అయిపోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంటర్నల్ సెక్యూరిటీకి అయితే నేనైతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అయితే ప్రిపేర్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ పేపర్ అండ్ న్యూస్ రిలేటెడ్ ఇష్యూస్, ఏమైనా ప్రజెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో అలాంటివి చెక్ చేసుకుంటూ దానికి రిలేటెడ్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతిదీ న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్కి లింక్ పెట్టుకొని చదువుకుంటే చదువుకుంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. మన ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఈజీగా అంటే యూజ్ అవుతుంది అనమాట, మెయిన్గా యూజ్ అవుతుంది. అంటే ఏ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారు, ఏం అడుగుతారో నాకు తెలియదు కదా. సో అంటే లేటెస్ట్ న్యూస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ లింక్ చేస్తూ చదవండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా ఈవెన్ ఒకటి చెప్తున్నా, ఇంటర్నల్ సెక్యూరిటీకి అనుకుంటా ఏదో ఒక బుక్ని మెన్షన్ చేస్తారు. ఒక బుక్ ఉంటుంది, నేను చాలామంది అంటే కొంతమంది ఆ బుక్ను కూడా మెన్షన్ చేస్తున్నారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్, ఎక్కువ బుక్స్ పెట్టుకోవద్దు. జస్ట్ కొన్ని బుక్స్ పెట్టుకోండి, కొన్ని వ్యాలిడ్ మెటీరియల్స్ పెట్టుకోండి. ఆ మెటీరియల్స్ని ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఓకేనా, ఎక్కువ బుక్స్ పెట్టుకొని ఎక్కువ నాలెడ్జ్ సంపాదించాల్సిన ఇది లేదు. ఈవెన్ ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేసరికి అయితే జస్ట్
ఆప్షనల్ ఏం కాదు కదా, ఇంకా డెప్త్గా చదవాలి అనుకోవడానికి. సో కొంచెం ఆలోచించండి, అంత అవసరం లేదు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ రిలేటెడ్ ఇష్యూస్ని లింక్ చేసుకుంటూ చదివితే సరిపోతుంది అని నా ఒపీనియన్. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి అయితే ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సేమ్, ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అయితే చదవండి అండ్ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మెయిన్స్కి వచ్చేసరికి అండ్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి కూడా. ఈవెన్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటున్నప్పుడు వీటి మీద అయితే కొంచెం క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. సో ఇవైతే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంకా అంతకు మించి ఏం లేదు. అండ్ చెప్తున్నాను కదా, న్యూస్ పేపర్ కామన్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి కామన్. ఓకే, ఇదన్నమాట. వచ్చేసరికి అయితే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి అయితే సైన్స్కి వచ్చేసరికి మీరు ఏదో 6th to 12th NCERTs అయితే చదవండి. ఈవెన్ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం వీక్ అయితే, ఓకే మాకు సైన్స్ కొంచెం వచ్చు అనుకుంటే మీరైతే మాత్రం 11th and 12th NCERTs చూసి అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఏదో ఒకటి ఫాలో అవ్వండి, సరిపోతుంది, చదవండి సరిపోతుంది. అండ్ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే టెక్నాలజీకి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి అయితే సేమ్ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ రిలేట్ చేసుకొని చదవండి అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ చదవండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎకనామిక్ డెవలప్మెంట్కి వచ్చేసరికి అయితే 9th to 12th NCERTs అయితే చదవాలి. ఈ 9th to 12th NCERTs వచ్చేసరికి అయితే మైక్రో ఎకనామిక్స్ పర్టికులర్ ఆ బుక్ ఉంది కదా NCERTs, అది స్కిప్ చేసినా పర్వాలేదు, బట్ చదివినా కూడా పర్వాలేదు. ఓకేనా. అండ్ ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్ అండ్ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎకనామిక్ సేమ్ న్యూస్ పేపరు అండ్ కరెంట్ అఫైర్స్ ఇవైతే కామన్. సో రిలేటెడ్ చేసుకొని అయితే చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే బయోడైవర్సిటీ ఆర్ అగ్రికల్చర్ బయోడైవర్సిటీకి వచ్చేసరికి అయితే సేమ్ చెప్పినా కదా, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అయితే చదవండి. లేదు అనుకుంటే మాత్రం మ్యాక్సిమం జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ మెన్షన్ చేయలేదు, సారీ ఇప్పుడు గుర్తొచ్చింది, ఎన్విరాన్మెంట్ చెప్పలేదు ఇందాక. అండ్ ఎన్విరాన్మెంట్ వీటిలోనైతే కొంచెం కవర్ అయిపోతుంది మెయిన్ టాపిక్స్, సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ చదవండి అండ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ న్యూస్ కానీ అయితే ఫాలో అవుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎన్విరాన్మెంట్ నేను చెప్పడం మర్చిపోయాను, సో సారీ. ఓకేనా. ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి అయితే నేనైతే ఒక్క నిమిషం అని నేనైతే శంకర్ ఐఏఎస్ బుక్ అయితే చదువుతున్నా. చూడండి, ఇది ఓల్డ్ ఎడిషనలే, శంకర్ ఐఏఎస్ బుక్ అయితే చదువుతున్నా. ఈ బుక్ కాకుండా మీకు కొంచెం ఈజీగా అర్థం కావాలి, ఇంకా ఇంకో బుక్ సజెస్ట్ చేయమంటే పిఎంఎఫ్ ఐఏఎస్ అకాడమీ బుక్ అయితే ఉంటుంది. ఆ పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా కూడా దొరుకుతున్నాయి. సో అది ఫాలో అవ్వండి. ఈ రెండింటిలో ఏది ఫాలో అయినా పర్వాలేదు. ఓకేనా. అండ్ వీడియోస్ కూడా ఉంటాయి, వీడియోస్ కూడా చూసినా పర్వాలేదు మీరు. ఓకే. అండ్ ఈ రెండు అనమాట, ఈ రెండింటిలో ఏది చూసుకున్నా పర్వాలేదు. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ చదవండి. ఆ మెటీరియల్ లేదు కదా అని చెప్పేసి ఈ మెటీరియల్ పక్కన పెట్టేసి ఆ మెటీరియల్ కొనేసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా. మీకు ఏ మెటీరియల్ మీ దగ్గర ఉందో ఆ బుక్స్ చదవడానికి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంటర్నల్ సెక్యూరిటీకి కూడా ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అయితే చదవండి అండ్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే న్యూస్ పేపర్ కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సేమ్ అంతే అండి. ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ చదువుతూ ఉండండి అండ్ న్యూస్ని ఫాలో అవ్వాలి కంపల్సరీగా. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే రీసెంట్గా కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ చదవాలి. అండ్ ఇంకా చెప్పాలనుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్లోని చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కొంచెం అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అండ్ న్యూస్ని కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడం మాత్రం పక్కా. మళ్ళీ మెయిన్ పాయింట్గా చెప్తున్నా, ఈ జనరల్ స్టడీస్ పేపర్ 3కి వచ్చేసరికి ప్రతి సబ్జెక్ట్కి కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంక్లూడ్ చేసుకుంటూ చదవాలి, వాటితో లింక్ చేసుకుంటూ చదవాలి. సో ఖచ్చితంగా చదవాల్సిందే, ఏది స్కిప్ చేయడానికి లేదన్నమాట. అండ్ అంటే ఈ సబ్జెక్ట్కి కరెంట్ అఫైర్స్ అవసరం లేదు అనడానికి లేదు, కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీగా చదువుతూ ఉండండి. అండ్ ఇదండి జనరల్ స్టడీస్ పేపర్ 3కి వచ్చేసరికి అయితే సబ్జెక్ట్ వైజ్గా బుక్ లిస్టు. సో ఇంకా చెప్పడానికి ఏమైనా ఉందా అంటే ఇంకా చెప్పడానికి అయితే ఇంకేం లేదండి, ఇంతే. ఈ వీడియో వచ్చేసరికి ఇంతే. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏం అర్థం కాకపోయినా సరే కామెంట్ సెక్షన్లో ఫ్రీగా కామెంట్ చేయండి, ఫ్రీగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంతే.
మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర ఏ బుక్స్ ఉంటే ఆ బుక్సే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకొని బుక్స్ చేంజ్ చేసుకుంటూ కూర్చోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, అండ్ వచ్చేసరికి ఎకనామిక్ డెవలప్మెంట్కి చెప్తున్నాను కదా, అయితే రమేష్ సార్ సింగ్ లేకపోతే వివేక్ సార్ సింగ్ వచ్చేస్తుందా? ఓకే, వివేక్ సింగ్ సార్ది. ఓకేనా, నేనైతే వివేక్ సింగ్ సార్ బుక్ అయితే ప్రిఫర్ చేస్తాను ఇప్పటి నుంచి అయితే. ఎందుకంటే కొంచెం నాకు ఎందుకో బాగా అట్రాక్టివ్గా అనిపించింది, బాగా అర్థమవుతుంది, కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది అనిపించింది. విత్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్తున్నారు అనమాట. కాన్సెప్ట్స్ కొంచెం బాగుంది అనమాట వివేక్ సింగ్ బుక్. సో ఎకనామిక్ అయితే వివేక్ సింగ్ బుక్ అయితే చూడండి, బాగుంటుంది. లేదు అనుకుంటే రమేష్ సింగ్ ఆర్ నితిన్ సింగ్ అని, ఇంకా మీ ఇష్టం, అది సంజీవ్ వర్మ, అది ఏం ఫాలో అవుతారు అనేది మీ ఇష్టం ఇంకా. సో ఈ వీడియో వచ్చేసరికి ఇంతే. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ ఫర్ యూ ప్రిపరేషన్. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఇంతే, చెప్పింది మళ్ళీ చెప్తున్నానా? ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. మెయిన్గా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేస్తేనే మన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో రేపు వచ్చేసరికి అయితే జనరల్ స్టడీస్ పేపర్ 4 ఇథిక్స్ పేపర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇది ఈ 3 పేపర్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎస్ఏ పేపర్ ఎలా ఉందో ఎస్ఏ పేపర్లో ఉంటుందని చెప్పడం లేదు, ఎస్ఏ పేపర్ డిఫరెంట్గా ఉంది కదా. సో ఇథిక్స్ పేపర్ కూడా సేమ్ డిఫరెంట్గా ఉంటుంది. పేపర్ 4 వచ్చేది జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ వీడియో వచ్చేసరికి అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ డే కానీ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ మీకున్న డౌట్స్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీగా క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.